దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయము ధ్యానిస్తున్నాము. ప్రభు యొక్క ప్రైజ్ రిపోర్ట్ అండ్ ప్రేయర్ రిక్వెస్ట్ ని ఇందులో మనము చూడగలము. ఈ భూమి మీద మరి తనకు అప్పచెప్పబడిన పనిని ఎంత బాధ్యతాయుతంగా నెరవేర్చాడో ఆ ప్రైజ్ రిపోర్ట్ చెప్తూ ఇంకను తన ఆబ్సెన్స్ లో తన శిష్యులైన వారికి ఎటువంటి సహాయం కావాలో తండ్రిని వేడుకుంటూ ఈ ప్రార్థన చేసినట్లుగా మనము చూడగలము. ఈ యొక్క బైబిల్ గ్రంథం అంతట్లో యోహాను సువార్త 17వ అధ్యాయము చాలా ప్రత్యేకమైన అధ్యాయంగా అనేక విషయాలు పొందుపరచబడిన అధ్యాయం ఉన్నట్లుగా మనము చూడగలము. మరి 1-2 వచనాల్లో మనము చూస్తే మరి ఆకాశం వైపు కనులెత్తి తండ్రికి ప్రార్థన చేస్తున్న యేసుక్రీస్తు ప్రభు ఆయన ఒక రిక్వెస్ట్ చేశాడయ్యా, నేను నిన్ను మహిమపరిచాను, నన్ను మహిమపరచుమని అడుగుతూ మరి ఆయన పొందుకున్న సర్వాధికారము మరి ఆ నిత్య జీవము మానవులందరికి ఇవ్వటానికి తను ఎలాంటి సర్వాధికారాన్ని పొందుకొని ఉన్నాడు మరి నిన్న మొన్న మనము ధ్యానించి ఉన్నాము. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనము, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఇక్కడ నిన్నటి దినము నిత్య జీవము మరి ఎలా మనకు అనుగ్రహించబడిందని కొన్ని విషయాలు మనము ధ్యానించాము. ఇక్కడ అసలు ఈ నిత్య జీవం పొందుకోవటానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుని మరి పంపబడిన కుమారుడైన క్రీస్తు ప్రభువును మరి మరి ఆయన నిరంతరము జీవించి ఉన్న మరి దేవాది దేవుడు, ఆయనకున్న 2 గుణ లక్షణములు కలిగిన ఆ దేవాది దేవుని ఎరిగియుండుటే నిత్య జీవమని ప్రభు ఇక్కడ మరి ప్రకటిస్తున్నట్లుగా చూడగలము. ఆ దేవాది దేవుని గుణ లక్షణాలు ఏంటంటే కనుక ఆయన అద్వితీయుడు, రెండవదిగా చూస్తే సత్య దేవుడుగా ఉన్నాడు, ఆయనలో సత్యమే ఉన్నది. అంతేకాదు ఆయన ద్వితీయుడు కానివాడుగా ఉన్నాడు. అద్వితీయుడు అంటే ద్వితీయుడు కానివాడు, రెండో వాడుగా కానివాడు అంటే ఒక్కడై ఉన్నవాడు, ఓన్లీ గాడ్, ఓన్లీ ట్రూ గాడ్. మరి ఇక్కడ రాయబడిన మాట ఓన్లీ వన్ గాడ్. మరి ఆయన మాత్రమే ఏకైక దేవుడై ఉన్నాడు, ఆయన మాత్రమే మరి ఆయన సత్యవంతుడైన దేవుడై ఉన్నాడు. మరి ఉదయం కాలము మరి ఈ రాయబడిన ఈ యొక్క వాక్యములో మరి వచనములో ప్రభు మరి తండ్రిని కుమారుని తెలుసుకునుట, ఎరుగుట అనే మాట గురించి మాట్లాడుతున్నాడు. అంటే వారు ఎవరై ఉన్నారో, ఆ దేవాది దేవుడు ఎవరై ఉన్నారో, ఆయన పంపించిన లేకుంటే నరావతారిగా వచ్చిన క్రీస్తు ప్రభు ఎవరై ఉన్నారో ఆ అవగాహన కలిగి ఉంటే వారి గురించిన ఆ సమాచారం, వారి గురించి చెప్పబడిన మాటలన్నీ ఎరుగుటయే నిత్య జీవం అని ఇక్కడ ప్రభు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అసలు మనకు దేవుని గురించి మనం ఎలా ఎరుగుతాం, ఎలా మనం ఎరిగి ఉన్నాం, అవునా కదా? బైబిల్ గ్రంథంలో రాయబడిన ఈ విషయాలన్నిటినీ మనకు బోధించుటను బట్టి మనం ఎరిగి ఉన్నాం, అవునా కదా? దేవుడు ఒక అభిలాష కలిగి ఉన్నాడండి. తను ఎవరో ప్రజలకి ప్రత్యక్ష పరుచుకోవటానికి, మనమందరం ఆయన ఎరగటానికి ఇక జీవవాక్యము ఈ పరిశుద్ధ గ్రంథము మన చేతిలో పెట్టబడినది కదా. మరి ఆయన ఎవరై ఉన్నారో మనకి ఎలా తెలిసేది? ఈ క్రైస్తవ ప్రపంచానికి తెలిసేది కాదు. రోమన్ కేథలిక్ వారు, ఆ పోపులందరూ వాళ్ళు ఏం చేశారంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని వారి కొరకే పెట్టుకున్నారు, ప్రజలకు అందుబాటు కానికుండా. కేవలం ఆ మత పెద్దలుగున్న మరి ఆ పై స్థాయి ఉన్న ఆ శాస్త్రులు, ఆ పరిసయ్యులు, ఆ బోధకులు వాళ్ళు మాత్రమే పెట్టుకున్నారు గాని సామాన్య ప్రజలకు ఈ యొక్క వాక్యము, ఈ జీవవాక్యము అందుబాటులో రాలేకుండే. మరి మార్టిన్ లూథర్ గారు ఎంతో పోరాటం చేసి మరి ఆయన మరి వారిని ఎదిరించి మనకు ఈ జీవవాక్యం అందునట్లుగా మరి ఆయన ఒక పోరాటం చేయబట్టి మరి మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతుల్లో పొందుకున్నాం. ఆ తర్వాత ఆయన పోరాటం తర్వాత రకరకాలైన వ్యక్తులు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మరి ఆ తాళపత్రాలలో మరి ఎక్కడెక్కడో రాయబడిన విషయాలన్నీ పొందుపరిచి దాన్ని పరిశుద్ధ గ్రంథంగా 66 పుస్తకాలుగా దాన్ని
మరి కంబైన్ చేసి మన కొరకు కంపైల్ చేసి మనకి ఇచ్చారు. హల్లెలూయా. లేకపోతే ఈ జీవవాక్యములో రాయబడిన ప్రభువు తన్ను తాను బయలుపరచుకోవాలని దేవాది దేవుడు తను ఏమై ఉన్నాడో మానవాళికి బయలుపరచుకోవాలనే అభిలాష మనకు అందేది కాదండి. ఆయన అభిలాష తీర్చబడేది కాదు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము మన జీవితాలకు మనకు అనుగ్రహించబడకపోతే మనకి ఈ యొక్క దేవుని యొక్క మరి ఆ మనస్సు మనకు అర్థమయ్యేది కాదు. దేవుని గుణ లక్షణాలు మనకు అర్థమయ్యేవి కాదు. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరము, ఆయన మరి ఎటువంటి దేవుడో, ఆయన ఎటువంటి అద్వితీయుడో, ఆయన ఎటువంటి సత్యవంతుడో మనకు అర్థమయ్యేది కాదండి. దేవాది దేవునికి మహిమ ఆరోపిస్తున్నాను. మన చేతుల్లో ఉంచబడిన జీవ గ్రంథము, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఆరోపిస్తున్నాను. హల్లెలూయా. మరి దేవుడు తన వాక్కులో ఇట్టి విధంగా ఆయన ఎట్టి విధంగా అద్వితీయుడై ఉన్నాడు, సత్యవంతుడై ఉన్నాడు. ఈ ఉదయ కాలము మనము ధ్యానిద్దాము. అంటే దేవునితో ఒక లోతైన వ్యక్తిగతమైన ఒక సంబంధం మనం కలిగి ఉండటానికి ఆయనను కంప్లీట్ గా మనం ఎరగాలని మరి దేవుని యొక్క ఉద్దేశం అనేది క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశమైనట్లుగా మనము చూడగలము. ఆయన అద్వితీయ దేవుడై ఉన్నాడు. ఈజ్ ఓన్లీ గాడ్, వన్ గాడ్ అయి ఉన్నాడు. మరి ఆ యొక్క అద్వితీయ దేవుని గురించి మరి మనము ధ్యానిద్దాము. దేవుడు అని మరి మాత్రమే తండ్రి అయిన దేవుడు మాత్రమే అద్వితీయుడుగా లేడండి. కుమారుడైన క్రీస్తు కూడా అద్వితీయుడు ఉన్నాడని మరి యొక్క బైబిల్ గ్రంథంలో రాయబడినది. ద్వితీయోపదేశ కాండము 6:4 చూస్తే గనక, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఇక్కడ మరి మోషే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలతో చెప్తా ఉన్నాడు. ఆయన మన దేవుడు ఎవరో మీరు గ్రహించండి. ఆయన ఎటువంటి దేవుడో, ఎంత ప్రభావం గల దేవుడో మీరు గ్రహించండి. ఓ ఇశ్రాయేలు, నీవు విను, మన దేవుడు ఎటువంటి వాడో నువ్వు ఎరుగు, నువ్వు తెలుసుకొని అక్కడ మోషే చెప్తున్నాడు, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. హల్లెలూయా. రెండో రాజుల గ్రంథంలో మరి అక్కడ మరి యొక్క సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలుగ చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు అయి ఉన్నావు. ద్వితీయుడు కానివాడవు, ఒక్కడై ఉన్న దేవాది దేవా. నువ్వు ఎవరై ఉన్నావంటే, మరి ఎక్కడ నివసిస్తున్నావంటే కెరూబుల మధ్యను నివసించుచున్న వాడవై ఉన్నావు. అంతేకాదు, ఈ భూమి ఆకాశములను నీ నోటి వాక్కు చేత కలుగ చేసిన దేవుడు అయి ఉన్నావు. నీవు అద్వితీయుడు అయి ఉన్నావు. అంతేకాదు, ఈ సకల లోకమందున్న సకల రాజ్యములకు నీవు దేవుడు అయి ఉన్నావని అక్కడ ఆయన ప్రార్థన చేస్తున్నాడు కదా. దేవుడు ఎవరో తెలియకపోతే ఇంత గొప్ప ప్రార్థన మనం చేయలేమండి. మన ప్రార్థనలో కూడా అనేకమైన పదాలు చెప్తూ మరి ప్రభుని, దేవాది దేవుని కనపరుస్తూ కదా మనం కూడా ప్రార్థన చేస్తాం. అయ్యా, నువ్వు అటువంటి వాడు, ఇటువంటి వాడు. మనకి ఎలా తెలిసింది? మనకు బయలుపరచబడింది. మనం ఎరగటానికి మరి మనకు ఆ విషయాలన్నీ కూడా మనకు బోధపరచబడి ఉన్నాయి. 2 రాజులు 19:19 కూడా, యెహోవా మా దేవా, లోకమందున సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడువని, యెహోవా అని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షింపుము. ఇక్కడ ఒక రాజు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నీవే నిజముగా అద్వితీయ దేవుడువని, యెహోవా అద్వితీయ దేవుడైన యెహోవాని తెలుసుకొనున్నట్లుగా ఆ యొక్క ఎవరైతే శత్రు రాజు వచ్చాడో అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించుము. సమస్త ఈ భూమి మీద ఉన్న, ఈ లోకమందున సమస్త జనులు నీవే నిజముగా, నీవే మరి నీవు మాత్రమే అద్వితీయ దేవుడు అని, నిజమైన దేవుడు అని, ఓన్లీ వన్ గాడ్ అని తెలుసుకొనున్నట్లుగా ఆ శత్రు చేతిలో నుంచి మమ్మలను
రక్షించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. నెహెమ్యా కూడా ప్రార్థన చేస్తున్నాడండి. 9వ అధ్యాయము 6వ వచనములో, దేవా నీవే అద్వితీయుడవైన యెహోవా. అసలు నువ్వు ఎటువంటి వాడవంటే, ఈ ద్వితీయుడు కాని నీవు, ఏకైక దేవుడవైన నీవు ఎటువంటి వాడవైతే, ఎటువంటి వాడవు అంటే గనక, నీవే ఆకాశమును, మహాకాశములను, వాటి సైన్యమును, భూమిని, దానిలో ఉండునది అంతటిని, సముద్రములను, వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటినన్నిటినీ కాపాడుచున్నావు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. హల్లెలూయా. ఈ అద్వితీయుడైన యెహోవా యొక్క గుణ లక్షణాలు, ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క మహాత్మ్యము, ఎంతటి మహిమ గల దేవుడో ఇక్కడ నెహెమ్యా తన ప్రార్థనలో మరి దేవుని పొగుడుతున్నాడు. ఆ దేవుని ఇట్టి విధంగా సంబోధించి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నువ్వు అద్వితీయుడైన యెహోవా ఉన్నావు. నీవు ఆ ఆ అద్వితీయత్వంలో నువ్వు ఏమై ఉన్నావంటే, ఆకాశాన్ని, మహాకాశాన్ని సృష్టించావు. వాటి సైన్యం అంటే ఆకాశ సైన్యాన్ని నువ్వు సృష్టించావు. అంతేకాదు, భూమి, భూమిలో ఉన్న దానంతా సృష్టించావు. సముద్రము, సముద్రం ఉన్న దాంట్లంతటిని సృష్టించావు. ఒకటి సృష్టించి నువ్వు మానివేయలేదయ్యా. వాటినన్నిటినీ కాపాడువాడువు. హల్లెలూయా. నువ్వెంత అద్వితీయ శక్తి కలిగిన దేవుడు అయినావంటే, మరి నీవు ఇట్టి విధంగా సృష్టి యావత్తు చేసిన దేవుడువు. అంతేకాదు, సృష్టిని కాపాడుతున్న దేవుడువయ్యా. ఇదిగో ఈ యొక్క సృష్టించబడిన సృష్టి యావత్తు నీకే నమస్కారము చేయుచున్నది. ఈ సృష్టి యావత్తు నమస్కారము చేయనట్లుగా, మరి ఆ నమస్కారము వారు చేసేటువంటి ఆ గౌరవము, ఆ ఘనత పొందుకున్నటకు అర్హుడవైన దేవుడువై ఉన్నావని ఇక్కడ నెహెమ్యా తన ప్రార్థనలో దేవాది దేవుని గురించి ఉటంకిస్తా ఉన్నాడు. ఆయన ప్రార్థనలో దేవునికి ఇట్టి విధంగా సంబోధించి ప్రార్థన చేస్తున్నాడు. నిజంగానే ఈ మాటలన్నీ మనం చదువుతా ఉంటే, అబ్బా మన దేవుడు ఇంత గొప్పవాడా, ఇంత ప్రభావం గలవాడా, ఇంత మహాత్మ్యము గలవాడా అని మనకు అనిపించదా? కొన్నిసార్లు దేవుని గురించి రాయబడిన ఈ మాటలు అసలు హృదయం ఎంత నిండిపోద్దంటే, అబ్బా ఇంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నావా, ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నావా. యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు. హల్లెలూయా కదా. అంత గొప్ప దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నీ నా దేవుడై ఉన్నాడు. అంతేకాదు, నీకు నాకు తండ్రి ఉన్నాడండి. అబ్బా ఎంత గొప్ప కృప ఈ దేవాది దేవునికి మానవాళి ఎడల, అబ్బా క్రైస్తువులని ఎడల ఎంత గొప్ప కృప అండి. మనందరినీ ఆకర్షించుకొని, మనందరినీ రక్షించుకొని, మనందరినీ దాని సొంత బిడలుగా చేసుకొని, ఇట్టి విధంగా స్తుతుల ద్వారా, ప్రార్థనల ద్వారా మరి ఆయన మహిమ పొందుతున్నాడు. హల్లెలూయా. కీర్తనలు 86:8లో కీర్తనకారుడు అంటాడు, ప్రభువా నీవు మహాత్మ్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు, నీవే అద్వితీయ దేవుడవు. ఇక్కడ క్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటి? అద్వితీయ దేవుడైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటే నిత్య జీవము. అంటే ఈ భక్తులందరూ కూడా ఈ అద్వితీయ దేవుడు ఎవరో ఎరిగి ఉన్నారండి. ఎరిగి ఉన్నారు గనక ఆయనను గురించి ఇట్టి విధంగా సంబోధిస్తూ మాట్లాడుతున్నారు. నువ్వు మహాత్మ్యము గలవాడవట, ఆశ్చర్య కార్యములు చేయవాడవట, నీవే అద్వితీయ దేవుడు, నీవు అద్వితీయుడు గనక ఈ కార్యాలు నువ్వు చేయగలుగుతున్నావు. నీవు మహాత్మ్యము గల కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఎలా చేయగలుగుతున్నావు అంటే, నీవు అద్వితీయుడైన దేవుడు గనక, నీవు మాత్రమే దేవుడు గనక, నీవు మాత్రమే ఈ కార్యాలు చేయుటకు సమర్థుడు గనక, ఇదిగో అయ్యా నీవు అద్వితీయుడు అని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. మరి యెషయా 37:16లో కూడా ఇక్కడ మరి ఈ యొక్క హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలుల దేవా. ఇదే మాటలు ఇప్పుడు మనము ధ్యానించాము. మరి 19:15లో కూడా మనము ధ్యానించాము. అవే మాటలు ఇక్కడ మరలా కూడా అదే మాటలు రాయబడి ఉన్నాయి. ఒకే సేమ్ ప్రార్థన మరి ఇక్కడ చేసినట్లుగా మనము చూడగలము. ఇంకా మనము చూసినట్లయితే మరి యొక్క
మార్కు సువార్తలో కూడా మరి ఒక వ్యక్తికి మరి డౌట్ వస్తది. క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు ప్రధానమైన ఆజ్ఞ ఏదని అడిగినప్పుడు ఇక్కడ ప్రభు చెప్తా ఉన్నాడు. ఆజ్ఞ గురించి చెప్పకుండా దేవుని యొక్క గొప్పతనం గురించి చెప్తున్నాడు. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా అసలు ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏదంటే ఆజ్ఞలు పాటించడం కాదయ్యా. ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభు అని అక్కడ వచ్చిన శాస్త్రి బోధకుడు ఏమి అడిగాడో దానికి బదులుగా మరి ఇక్కడ క్రీస్తు ప్రభు తండ్రి అయిన ప్రభు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. హల్లెలూయా. ప్రభు అనే మాట మరి పెద్ద అక్షరాల్లో రాయబడి ఉంటది, చిన్న అక్షరాల్లో రాయబడి ఉంటది. లార్డ్, LORD అనే పదము మరి పెద్ద ప్రింట్ తో ఇంగ్లీష్ లో చూస్తే అది మనకు ప్రత్యేకం ఉంటది. మన తెలుగు బైబిల్లో కూడా అది హైలైట్ చేసి కొంచెం ఫాంట్ సైజ్ పెంచి కూడా ఉంటది. అంటే అది దేవాది దేవుడు, నీ దేవుడైన మన దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు. హల్లెలూయా. ఆయనకు మించిన ప్రభువు లేరు. ఈ లోకాన్ని ఏలేటువంటి రాజులు, ఆధిపత్యం కలిగిన వారు ఎవరు లేరు. ఆయన మాత్రమే, ఆయన మాత్రమే ప్రభు అయినాడని ఇక్కడ మరి క్రీస్తు ప్రభు తండ్రి యొక్క మహాత్మ్యం గురించి చెప్తున్నాడు. అప్పుడు ఆ శాస్త్రి, ఆ బోధకుడు ఒప్పుకుంటున్నాడు. బాగుగా చెప్పావయ్యా, ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నువ్వు చెప్పిన మాట సత్యమే. హల్లెలూయా. అతను ఒప్పుకొని తీరుతున్నాడు కదా. ఇది సత్యమైన మాట, అది నిజమైన మాట, ఇది ఖచ్చితమైన మాట. ఆయన మాత్రమే ఒక్కడై ఉన్న దేవుడై ఉన్నాడు. అద్వితీయుడు, ద్వితీయుడు కానివాడై ఉన్నాడు. హీఈస్ ఓన్లీ ద గాడ్. నువ్వు చెప్పిన మాట సత్యమేనని ఆ శాస్త్రి అక్కడ ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ప్రభు మరి ఇక్కడ మరి 5వ అధ్యాయము 44 యోహాను సువార్తలో అంటున్నాడు, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒక్కని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగున నా మాటలు నమ్మగలరు. అంటే ఈ జీవిత యాత్రలో సేవకుని జీవితంలో ప్రత్యేకంగా పరిచర్య చేస్తున్న వారు మరి ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీలో ఉన్న వారి గురించి ప్రభు ఈ మాట చెప్తున్నాడు. ఆ దినాలలో ఉన్న యొక్క శాస్త్రులు, బోధకులు, మరి యొక్క మత పెద్దలు, మరి ఆ యొక్క మరి యొక్క ధర్మశాస్త్రోపదేశకులు వారందరితో మాట్లాడుతున్న వారు మాట ఏంటంటే, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును మీరు కోరక మీరు ఏం చేస్తా ఉన్నారు? ఆ దేవాది దేవుని మెప్పు కోరట్లా మీరు. మరి ఒకరినొకరు మీరు మెప్పించుకోవటానికి మీరు ప్రయత్నిస్తున్నారు. కనుక నా మాటలు మీకు ఎలా అర్థమవుతాయి అంటున్నాడు. ఇవాళ రేపు కూడా క్రైస్తవత్వం, సేవకుల లోకం ఎలా అయిపోయిందంటే ఒకళ్ళొకళ్ళు గనపరుచుకోవటం, పొగడటం. ఆ పుల్పీట మీద ఎక్కితే దేవుని పొగిడేవారు ఎవరు లేరు. మనుషులు పొగుడుకుంటా ఉంటారు. ఈయనంత గొప్పవాడు, ఆయనంత గొప్పవాడు. అంతేకాదు ఎవరికి వారు కూడా ఇక వారు ప్రగల్భాలన్నీ పలుకుతా ఉంటారు స్టేజ్ మీద ఎక్కి కదా. షాల్స్ కప్పుకోవటాలు, అబ్బో ఇక చెప్పొద్దు ఆ హడావడి, ఆ హంగామా. ఎవరి మెప్పు కోరాలండి మనము? అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకరినొకడు మనం మెచ్చుకోవటం వల్ల కదా ఇటు విధంగా మరి యొక్క షాల్స్ కప్పుకోవటం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? లేదండి. దేవుని యొద్ద నుండి ఆయన మెప్పు మనకు కావాలి. ఆయన మనకు కదా ఆ రిమార్క్ ఇవ్వగలగాలి. నీకు 100%, 75% అని 60 మార్కులా లేకుంటే 30 మార్క్స్ అనేది దేవుడు నిర్ణయిస్తాడండి. హల్లెలూయా. ఆయన మెప్పు కొరకు మనము ప్రయాసపడాలి. అంతేకాదు తండ్రి అయిన దేవుని గురించే కాదు, క్రీస్తు ప్రభు కూడా అద్వితీయుడు అని మరి రాయబడిన మాటలు ఇక్కడ మనము చూడగలము. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో చూచినట్లయితే, సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములను కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు రోమా 16:27లో కూడా దేవుడట అద్వితీయ జ్ఞానవంతుడట. హల్లెలూయా. నిరంతరము ఆయనకే మహిమ కలుగును గాక. యేసు క్రీస్తు ద్వారా ఆయనకు నిరంతరము మహిమ కలుగును గాక కదా. ఆ దేవాది దేవుడు జ్ఞానములో కూడా అద్వితీయుడటండి. హల్లెలూయా కదా. ఈ సృష్టిని చేసినప్పుడు ఆయనకి ఎంత జ్ఞానం ఉండొచ్చు, అవునా కదా. మనమట మానవుని జ్ఞానమట నీటి బొట్టుతో సమానమట.
ప్రభువుకున్నటువంటి ఆ జ్ఞానంతో మనం పోలిస్తే మనము కలిగిన దేవుని యొక్క వెర్రితనము మనుషుల యొక్క జ్ఞా- జ్ఞానంతో సమానమంట. అంటే ఒకవేళ దేవుడు వెర్రివాడుగా ఉన్నాడంటే కూడా మానవుని జ్ఞానము దానికి సరిపోదట. హల్లెలూయా, హల్లెలూయా. అద్వితీయ దేవుడు జ్ఞానవంతుడైన దేవుడై ఉన్నాడు. అంతేకాదు ఆయన సకల యుగములో రాజు అయి ఉన్నాడు. అక్షయుడుగా ఉన్నాడు, అదృశ్యుడుగా ఉన్నాడు. గాని మరి ఆయన మనకు క్రీస్తు ప్రభు రూపంలో మనకి అనుగ్రహించబడ్డాడు. ఎలా అనుగ్రహించబడ్డాడు? మరి చూచినట్లయితే యోహాను సువార్త 1:14 ద ఫేమస్ వర్డ్ కదా, మనందరికీ తెలిసినదే. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. తండ్రి అయిన దేవునికి ఎటువంటి మహిమ ఉందో, ఎంత ప్రభావం ఉందో, ఎంత శక్తి ఉందో, ఎంత మహాత్యం ఉందో, అదే తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారునికి కూడా అటువంటి మహిమ, ఘనత, ప్రభావములు అనుగ్రహించడం. ఆయన ఎలా వచ్చాడు? కృపా సత్య సంపూర్ణుడుగా ఈ భూమి మీదకి దిగి వచ్చి మన మధ్య నివసించున్నాడు. మరి యొక్క ఈయనే మరి ఎలాగున ఈ దేవాది దేవుడిని మనం తెలుసుకున్నాం. అంత అద్వితీయ దేవుడైన మనం ఎలా తెలుసుకున్నామంటే ఈయన కూడా అద్వితీయ కుమారుడుగా ఉన్నాడు గనక మనకు ఆ తండ్రి అయిన దేవుడి గురించి బయలుపరుస్తున్నాడు. యోహాను 1:18 ఎప్పుడును ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. మనకి ఎలా ఈ తండ్రి అయిన దేవుడు అద్వితీయుడని ఎలా తెలియబడిందంటే కుమారుని ద్వారా, అద్వితీయుడైన కుమారుని ద్వారా. ఆయన కూడా ద్వితీయుడు కాడండి. యేసు క్రీస్తు ప్రభు కూడా తండ్రి ఒక్కడే, క్రీస్తు ప్రభు ఒక్కడే, పరిశుద్ధాత్ముడు ఒక్కడే. వీరందరూ ఒక్కొక్కరే. వీళ్ళు మరి ఇక వీళ్ళకి డూప్లికేట్ లేదు, ఇంకా ఏమీ లేదు. ఆయన దే ఆర్ ఓన్లీ వన్. Jesus is the only one God. Holy Spirit God is only one God. The supreme God is ఓన్లీ వన్ గాడ్. దే ఆర్ యునైటెడ్, ట్రినిటీగా వాళ్ళు యునైట్ అయి ఉన్నారు. ఎవరికి వారే ఒక్కరైన వ్యక్తిత్వము కలిగి ఉన్నారు. దేవుడు కూడా ఈ అద్వితీయ కుమారుని మన కొరకు అనుగ్రహింప చేశాడండి కదా. మనందరికి ఒక బహుమానంగా మనకు అనుగ్రహింప చేశాడు కదా. దేవుని యొక్క ప్రేమంతా రంగరించి, దేవుని ప్రేమంతా పొందుపరిచి యోహాను సువార్త 3:16 ఈ అద్భుతమైన జీవవాక్కు మనకు అనుగ్రహింపబడినది. మరి ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మరి ఆ ఎంతో అన్న దానికి మనం కామా పెట్టలేము కదా. ఎంత దీర్ఘంగా అయినా మనం ఎంతో చెప్పొచ్చు. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, ఫుట్ నోట్స్ లో జనితైక కుమారుడు, ఏకైక కుమారుడుగా పుట్టిన వాని యందు, అంటే ఆయన హీఈస్ ద ఓన్లీ వన్ సన్, ఓన్లీ బిగాటన్ సన్. హల్లెలూయా. ఆయన ఒక్కడే, ఇక మరొక కుమారుడు లేదు. ఆ తర్వాత మనం పుట్టిన మనమందరం కూడా మనం దత్తపుత్రులమైన, ఎవరైతే క్రీస్తు బీజంలోంచి పుట్టామో మనమందరం కూడా దత్తపుత్రులమైన. కానీ క్రీస్తు ప్రభు అద్వితీయ కుమారుడై ఉన్నాడు. ఈ లోకము నశించక నిత్య జీవం పొందినట్లుగా అద్వితీయ కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు. ఈ అద్వితీయ కుమారుని యందు, ఆయన నామమందు విశ్వసించకపోతే ఏమవుద్దండి? తీర్పు తీర్చబడుద్ది. యోహాను 3:18 ప్రకారంగా విశ్వసించు వానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వానికి దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనక వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడింది. హల్లెలూయా. అంటే ఈ దినము క్రీస్తు వ్యతిరేకులందరూ కూడా ఆల్రెడీ కూడా తీర్పుకు నిర్ణయించబడిన వారై ఉన్నారు. మా క్రీస్తు ప్రభు గురించి రాయబడిన ఈ అద్భుతమైన మాట 1 తిమోతి 6:15 శ్రీమంతుడు అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభులకు ప్రభునై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఆయన సర్వాధిపతి, అద్వితీయుడు, శ్రీమంతుడు, మరి యుక్త కాలముల యందు
ఆ ప్రత్యక్షతను మనకు అనుగ్రహించు. మనకు ఒక కాలం నిర్ణయించబడింది. ప్రభువుని అంగీకరించే కాలం, ప్రభువుని అర్థం చేసుకునే కాలం, ప్రభువుని ఎరిగే కాలం, ప్రభువుని హత్తుకుని జీవించే కాలము. ఆయన ఎవరై ఉన్నాడు? ఆయన సర్వాధిపతి అయి ఉన్నాడు కదా! అద్వితీయుడు, శ్రీమంతుడట ఆయన. హల్లెలూయా! సర్వాధిపతి అయిన ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడండి. హల్లెలూయా! 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 మరి 1 యోహాను 4:9 అంటాడు, ఆయన ద్వారా మనము జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. మనమందరం కూడా ఆ దేవుని జీవం పొందుకొని జీవించటానికి ఈ క్రీస్తు ప్రభువు మనకు అనుగ్రహించబడ్డాడండి. ఈ అద్వితీయ కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి ఎందుకు పంపబడ్డాడు? మనమందరం కూడా ఆయన జీవము కలిగి మనము జీవించటానికి మరి అపోస్తల కార్యములో కూడా మరి 17 అధ్యాయం అనుకుంటా, మరి పౌలు భక్తుడు ఒక మాట చెప్తాడు. ఆయనను బట్టి మనం ఉనికి కలిగి ఉన్నాము. ఆయనను బట్టి మనం చెలించుచున్నాము. ఈ ఉదయ కాలము ఇట్టి విధంగా ఆత్మలో జీవింపబడిన వారమై మనము కొనసాగుతున్నామంటే అద్వితీయన కుమారుడు ఈ లోకానికి పంపబడి ఆయన ద్వారా జీవించే కృప నీకు నాకు అనుగ్రహించబడిందండి. హల్లెలూయా! యూదా 1:4 అంటాడు. మన మరి ఈ లోకంలో ఉన్న వారు ఎలాగున్నారంటే మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసు క్రీస్తును విశ్వసించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడిన వారు. నమ్మని వారే కాదండి, తీర్పు పొందుటకు వారు ముందే పూర్వమందే సూచించబడిన వారు, నిర్ణయించబడిన వారు. ఏమి వారు నమ్మటం లేదట? మరి ఏమి విసర్జిస్తున్నారంట? ఎవరిని విసర్జిస్తున్నారట? అద్వితీయ నాథుడును, ప్రభువునునైన యేసుక్రీస్తును విసర్జిస్తున్నారు. వాళ్ళేమనుకుంటున్నారంటే, ఆయన నరావతారి వచ్చాడు గదా! మరి సిలువలో మరి మేకులు కొట్టించుకున్నాడు గదా! మరి రక్తం కారేటట్టుగా కొట్టించుకున్నాడు గదా! మరి ఆయనేదో ఒక నిస్సహాయుడైన వాడుగా, తృణీకరించబడిన ఒక వ్యక్తిగా వాళ్ళు అనుకుంటున్నారు గాని, ఆయన అద్వితీయ నాథుడు, ప్రభువు, మరి సర్వాధిపతి, రాజులకు రాజు మరి అనే విషయం వాళ్ళకి అర్థం కాలేదండి కదా! వాళ్ళు ఎరగల. వింటే గదా! వింటే విషయాలు తెలుస్తాయి కదా! వినుటకు వేగిర పడేవారుగా మనం ఉండాలి కదా! వినుట వలన విశ్వాసము కలుగును. క్రీస్తుని గురించిన మాటలు వినుట వలన విశ్వాసము కలుగును. వారు వినటానికి ఇష్టపడటలా. ఎవరో ఏదో చెప్పుడు మాటలు చెప్తున్నారు. ఇదిగో వారు ఫలానా క్రీస్తుని ఆరాధిస్తున్న వారు అక్కడున్నారు. వాళ్ళు చేస్తున్న పని మంచిది కాదు. మన దేశాన్ని దోచుకుంటున్నారు. మన దేశాన్ని మార్చేసి ఏదో వారు చెప్పుడు మాటలు ఏదో చెప్తున్నారు. ఆ మాటల్లో చెవుల్లో వేసుకొని వచ్చి క్రైస్తవులు హింస పెడుతున్నారు. అసలు నిజమైన దేవుడు ఎవరు? దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకొని ఈ జీవ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చి మరి కోట్ల కొలది సేవకుల ద్వారా కదా 2025 సంవత్సరాల నుంచి ఈ సువార్త ప్రకటించబడతా ఉన్నది. నిజమైన దేవుడి గురించి ప్రకటించబడతా ఉన్నది. ఏకైక దేవుడి గురించి ప్రకటించబడతానే ఉంది. వినటానికి వాళ్ళకి ఇష్టం లేదు. వారి చెవులు మందం చేసుకుని ఉన్నారు. అవునా కదా? అందును బట్టి ఈయనెవరో వారికి అర్థం కాల. ఎవరాయన? అద్వితీయ నాథుడును, ప్రభునైన యేసుక్రీస్తు. ఆయన గురించి వారికి అర్థం కావటం లేదు. అర్థం కాపోవటాన్ని బట్టి వారు క్రీస్తు ప్రభువుని నమ్మి మరి కొనసాగుతున్న వారిని వారు మరి మరి ఇట్టి విధంగా మరి మరి శ్రమల పాలు చేసి, హింసల పాలు చేసి, వారిని కొట్టి, ఈడ్చి, జైళ్ళలో పెట్టి, బంధించి, వారేదో గొప్ప కార్యం చేస్తున్నట్లుగా ఫీల్ అయిపోతున్నారు కదా! ఏమవుతుంది? మరి వారు ఆల్రెడీ తీర్పుకు నిర్ణయించబడిన వారుగా ఉన్నారు. ఆఖరిగా మనము చూస్తే గనక మరి ప్రతిదినం మనం చెప్పుకునే మాట 9వ యోధా పత్రిక 1 అధ్యాయము 24 వచనములో చూచినట్లయితే ఆయన శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా! ఏ ఎవరాయన? మన శక్తిగల అద్వితీయుడైన దేవుడై ఉన్నాడు. ఆయన ఏం చేస్తా ఉన్నాడు? తొట్టిల్లకుండా మనల్ని కాపాడుతున్నాడు. తన మహిమ ఎదుట ఆనందముతో మనం నిర్దోషులుగా నిలువబెట్టాలన్న మరి కృపతోటి ఆయన శక్తిగల మన రక్షకుడుగా, అద్వితీయ దేవుడుగా మనందరికీ అందుబాటులోకి వచ్చేసాడు. హల్లెలూయా! ఆయన అద్వితీయుడైన దేవుడు. క్రీస్తు ప్రభు కూడా అద్వితీయుడైన
కుమారుడైనాడు. అద్వితీయుడైన రక్షకుడైన వాళ్ళు ఏకైక ఆ రక్షకుడు కార్యం జరిగించిన ఇంకొకళ్ళు లేరు. ఈ ప్రపంచంలో ఇంకొకళ్ళు లేరు. ఆయన మాత్రమే దేవునికి, మానవునికి మధ్యవర్తి ఒక్కడే. క్రీస్తు యేసును నరుడు. ఆయన ఒక్కడే ఈ రక్షణ కార్యము జరిగించిన వాడు. ఈ లోకంలో ఈ సెకండ్ వన్ ఎవరు లేరండి. ద్వితీయుడైన వాడు ఎవరు లేరు. దేవుడు ఒక్కడై ఉన్నాడు. రక్షణ కార్యము జరిగించిన వాడు కూడా ఒక్కడై ఉన్నాడు. ఈ ఒక్కడై ఉన్న దేవునిని మనము గ్రహించగలగాలి. ఎరిగి ఉండాలి. స్వయంగా ఎరిగి ఉండాలి. సొంతగా మనం ఎరిగి ఉండాలి. వ్యక్తిగతంగా మనము ఎరిగి ఉండాలి. నువ్వు నిత్య జీవానికి నువ్వు వెళ్ళాలంటే నువ్వు అద్వితీయ దేవుడైన యెహోవాను, అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభును నువ్వు ఎరుగుట ద్వారా నిత్య జీవానికి నువ్వు వారసుడు అవుతావు. నువ్వు ఎరగలేదా ఏమైపోతావు? తీర్పులోకి మరి ఆల్రెడీ నిర్ణయించబడిన గుంపులోకి వెళ్ళిపోతాం. మనకెంత గొప్ప భాగ్యం ఇచ్చాడండి దేవుడు. హల్లెలూయా! క్రైస్తవులైన మనందరికీ కూడా ఈ అద్వితీయుడైన దేవుణ్ణి, అద్వితీయ కుమారుడైన క్రీస్తు ప్రభును ఎరిగే కృపిచ్చాడు. మనమందరము కూడా తీర్పులో నుంచి నిత్య జీవములోకి దాటించబడిన గుంపులోకి దేవుడు చేసి ఉన్నాడు. దేవుని యొక్క ఈ కృప కొరకై, దేవాది దేవుని కృప కొరకే, ఆయన చిత్తంలో ఏర్పాట్లు జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఏర్పరిచిన ఏర్పాటు కొరకై దేవాది దేవునికే మహిమ, ఘనత, ప్రభావము చెల్లును గాక అని ప్రకటన చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.